అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తండ్రి దేవుని పిల్లల ఈరోజు కూడా దేవుడు తన కృపలో తన దేవులో మనలందరినీ కంటికి రెప్పలా కాపాడినందుకు మనమందరం కూడా ఈ భూమి మీద ఈ స్థితిలో బతుకున్నామండి. కనుక మన తండ్రిని దేవునికి పేట నా హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. పిల్లల ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి? ఈరోజు పిల్లల ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలలోకి వెళ్దామండి. కొన్ని విషయాలు మనమందరం కూడా వాక్యంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. దయచేసి గమనించండి. అందరికీ వందనాలు. ఆయుష్కాలం ఇచ్చిన మా దేవ, ఆరోగ్యం ఇచ్చిన తండ్రి, ఇంతవరకు తండ్రి నీ కృపలో నీ యొక్క దేవులో మమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి ఈ దినము ఈ గడి ఈ క్షణం ఇచ్చినందుకు తండ్రి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుకి స్వరూపు నామం అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మరి ప్రభువు నామం బట్టి అందరికీ కూడా పేరు పేరున వందనాలండి. ఈరోజు ఒక అద్భుతమైన ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి? ఈరోజు భూమి మీద మనిషి తన జీవితంలో ఎన్నిటినో తెలుసుకుంటున్నాడు, ఎన్నిటినో పరిశీలిస్తున్నాడు, ఎన్నిటినో గమనిస్తూ ఉన్నాడండి. ఏమండి, ఈరోజు మనిషి ఎంత అభివృద్ధి చెందాడంటే మనం చూస్తున్న ఈ ఈ లోకంలో ఎన్నో యంత్రాలు, ఎన్నో యుద్ధవిమానాలు, ఎన్నో కంప్యూటర్లు, ఎన్నో మరి ఆధునిక మైన పండు మనిషి మరి అభివృద్ధి చెందాలండి పిల్లరా. కానీ అన్నీ తెలుసుకున్న మనిషి పిల్లరా తన గురించి తను తెలుసుకోవట్లేదండి. ఏమండి, ఒక కుక్క జీవిత చరిత్ర, ఒక నక్క జీవిత చరిత్ర, ఒక పురుగు జీవిత చరిత్ర, ఒక దోమ జీవిత చరిత్ర, ఒక ఏక జీవిత చరిత్ర, మరి ఎన్నో జీవిత చరిత్ర మనిషి తెలుసుకుంటాడండి. కానీ తాను ఎందుకు పుట్టాడు అన్నది మనిషి తెలుసుకోలేకపోతున్నాడండి. ఇలా తన గమ్యం ఏంటో, తన జీవితం ఏంటో మనిషి గ్రహించలేకపోతున్నాడండి. ఇలా దయచేసి గమనించండి. ఇలా ఆత్మ అంటే ఏమిటి అని ఆలోచించగలిగితే మనమందరం కూడా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఆత్మ అంటే ఏమిటి అని అంటే పిల్లరా దేవుడు అని అర్థమండి. ఏమండి, దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మగా ఉంటాడు. తన పిల్లలు కూడా ఆత్మరూపులుగా ఉండాలని, ఆత్మస్వరూపంగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? తన పోరుకు చొప్పున తన స్వరూపమందు నరుని చేశాడండి. పిల్లరా మనం ఈ భూమి మీదకి రాకముందుకు మన స్వరూపం ఏంటని ఆలోచించగలిగితే ఆత్మ స్వరూపం. ఏమండి, ఆత్మ స్వరూపం. ఒకరోజు మనం మరణిస్తే మన స్వరూపం ఏమైపోతుంది? ఆత్మ స్వరూపంగా మారిపోతుందండి. ఈరోజు 6 అడుగుల మానవ దేహంలో ఉంటున్న మరి ఆత్మ అనేది చాలా పెద్దది, చాలా మరి గొప్పదండి. పిల్లరా ఈ 6 అడుగుల మానవ దేహంలో దేవుడు ఏం పెట్టాడంటే ఆత్మను పెట్టాడు. పిల్లరా దేవుడు ఆత్మనుగా తనలో భాగాన్ని మనకి పంచిపెట్టి ఇచ్చాడండి. ఈరోజు చాలామంది ఆత్మ అంటే ఏమిటో తెలియట్లేదండి. కానీ బైబిల్ చెప్పింది ఆత్మ అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇలా దేవుడిలో ఒక భాగం అండి. ఏమండి, ఆత్మ అంటే దేవుడిలో ఒక భాగమని బైబిల్ గ్రంథము బోధిస్తుంది. ఇలా
ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆత్మ ఈ 6 అడుగుల దేహాన్ని నడిపిస్తుందండి. ఏమండి, ఈరోజు బతికున్న ప్రతి ఒక్కడు శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ అనేది మానవ దేహాన్ని నడిపిస్తుందండి. ఏమండి, ఈరోజు మనం ఈ భూమి మీద అడుగులు వేస్తున్నామంటే, మరి బతికున్నామంటే దానికి గల కారణం ఎవరు? ఆత్మ అండి. పిల్లరా, నేర్చుకీశ్వర చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని. ఏమండి, ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని. అంటే ఈ శరీరం ఏమైపోయింది? నిష్ప్రయోజనం. ఏటి లేకపోతే నిష్ప్రయోజనం అండి, ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం అండి. పిల్లరా, మన దగ్గర ఫోన్ ఉన్నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఫోన్ ఎందుకు పనికిరాదండి. పిల్లరా, అలాగే మన దగ్గర బండి ఉన్న దాంట్లో ఆయిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే, డీజిల్ లేకపోతే ఆ బండి ఎందుకు పనికిరాదండి. పిల్లరా, మన దగ్గర మరి వస్తువు ఉన్న వస్తువు ఏ పనికి పనికి రాకపోతే అది ఎందుకు వేస్ట్ అండి. అలాగే పిల్లరా, శరీరం కూడా నిష్ప్రయోజనం, ఆత్మీయ శరీరాన్ని జీవింపజేస్తున్నది. పిల్లరా, ఈరోజు మనిషి అనగా ఏంటి అని ఆలోచించగలిగితే శరీరము ఆత్మ రెండు కలయిక మనిషి అని బైబిల్ గ్రంథము బోధిస్తుందండి. ఏమండి, మనిషి అని దేన్ని పిలుస్తామండి? మనిషి అని దేన్ని పిలుస్తామంటే శరీరాన్ని, ఆత్మను రెండు మరి ఐక్యతగా ఉన్నప్పుడు మనిషి అని పిలుస్తామండి. కానీ రెండు విడిపోతే ఇది ఏమని పిలుస్తామంటే, పిల్లగా మరి చనిపోయాడు, వెళ్ళిపోయాడు, మరి మరణించాడని పిలుస్తామండి. అంటే మనిషి బతికి ఉండాలంటే మానవ దేహం, 7 అడుగుల దేహం ఏముండాలి? ఆత్మ అనేది ఉండాలండి. పిల్లరా, ఆత్మ లేకపోతే ఈరోజు ఏ మనిషి కూడా ఈ భూమి మీద ఉండలేదండి. పిల్లల, ఆత్మ లేని ఏ దేహమైనా అది శవమే. ఏమండి, ఆత్మ లేని ఏ దేహమైనా అది శవమేనండి. అది రాజకీయ నాయకుడైనా, అది హీరోయిన్ అయినా, మరి ప్రపంచ ధనవంతుడైనా, చక్రవర్తి అయినా, పేదవాడైనా, మరి ఆస్తివంతుడైనా, మంత్రి అయినా, డాక్టర్ అయినా, ఇంకెవరైనా సరే ఆత్మ లేని ఏ దేహమైనా అది శవమే. పిల్లరా, ఆత్మ ఉంటే అది అందరికీ అవసరమేనండి. ఏమండి, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రధానమంత్రి అయినా, ఒక రాష్ట్రపతి అయినా, ఒక జిల్లా అధికారి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, అతనిలో ఏముండాలి? ఆత్మ అనేది ఉండాలి. ఆత్మ లేకపోతే ఆ దేహం ఎవరికి కూడా అవసరం లేదండి. వాడికి ఎంత అధికారం ఉన్నా సరే ఆత్మ లేకపోతే శరీరం అనేది మరి నిష్ప్రయోజనం అండి. పిల్లరా, చూడండి, దేవుడు ఒక నిబంధన పెట్టాడండి ఈ మానవ దేహంలో. ఈరోజు మనిషిగా మనం పెరుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? దేవునండి. నువ్వు చూస్తున్నావు, పరిగెడుతున్నావు, మరి ఉనికి కలిగి ఉన్నావు, మాట్లాడుతున్నావు, తింటున్నావు, నడుస్తున్నావు, గ్రహిస్తున్నావు, ఆలోచిస్తున్నావు అంటే నీలో ఏముంది? ఒక పవర్ఫుల్ శక్తి అనేది ఉంది. ఏదైనా ఆ పవర్ఫుల్ శక్తే మనిషిలో ఉంటున్న ఆత్మ. ఏమండి, ఆ పవర్ఫుల్ శక్తినండి మనిషిలో ఉంటున్న ఆత్మ అండి. ఆత్మ పవర్ఫుల్ శక్తి అండి. పిల్లరా, ఆత్మ అనేది పవర్ఫుల్ శక్తి. పిల్లరా, గమనించండి. పిల్లరా, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నన్ను చేసిను. ఏమండి, దేవుని ఉంటున్న ఆ యొక్క ఆత్మని మనకి పంచిపెట్టి ఇచ్చారండి. జీవాత్మను దయచేయవాడు దేవునండి. జీవాత్మను దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి మనిషి మానవ దేహంలో ఎవరి ఆత్మ ఉందంట? జీవం గల దేవుని ఆత్మ, జీవాత్మ ఉందండి. అందుకే మనిషి జీవిస్తూ ఉన్నాడు, మనిషి బతుకుతూ ఉన్నాడండి. ఇలా చూడండి, ఈ మానవ దేహంలో ఉంటున్న ఆత్మని
ఎవరైనా చూచారండి? ఎవరు చూడలేదండి పిల్లరా. నేను ఆత్మను చూచాను అనేవాడు ఎవడు ఉండడండి పిల్లరా. ఆత్మ అనేది ఎవరికి కనిపించదు కానీ ఉన్నదని నమ్మాలి. గాలి అనేది ఎవరికి కనిపించదు కానీ ఉన్నదని నమ్మాలి పిల్లరా. నీరు ఆ దేవుడు అనేవాడు ఎవరికి కనిపించదు కానీ ఉన్నాడని నమ్మాలి. దెయ్యం అనేది ఎవరికి కనిపించదు కానీ ఉన్నదని నమ్మాలి పిల్లరా. స్వర్గం నరకం కూడా ఉన్నాయని నమ్మాలండి పిల్లరా. ఈరోజు పిల్లలు ఏం పిల్లరా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది నా కన్ను, ఇది నా ఒళ్ళు, నా శరీరము, నా ఊపిరితిత్తులు, నా గుండె, నా కాలేయం, నా కన్ను, నా ముక్కు అంటామండి. కానీ పిల్లరా, ఆత్మ ఉందని చెప్పే నీది, ఆత్మ వెళ్ళిపోతే ఇది నీకు కాదండి పిల్లరా. అవయవాల్లో ఆత్మ ఉంది కాబట్టి ఈ అవయవాలు చలిస్తున్నాయి, బతుకున్నాయండి పిల్లరా. ఆ అవయవాలన్నీ కూడా ఎందుకు పనిచేస్తున్నాయంటే ఆత్మ ఉంది కాబట్టి. ఏమండి, ఆత్మ ఉంది కాబట్టి ఈ అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి, ఉనికి కలిగి ఉన్నాయండి, చలనము కలిగి ఉన్నాయి పిల్లరా, స్పందిస్తున్నాయి. ఈరోజు మనకి ఏదైనా శరీరంలో ఏదైనా చిన్న బాధ కలిగితే ఏమవుతుందండి? ఆ బాధ అనేది మనకి తెలుస్తుందండి. ఆ బాధ ఎవరికండి? ఆత్మకండి, శరీరానికి కాదు పిల్లల. ఆత్మకి బాధ, శరీరానికి కాదండి బాధ. చాలామంది నా ఒళ్ళు నాకు బాధగా అంటారు. తల బాధ, గుండె బాధ, మరి కాలు బాధ, చెయ్యి బాధ, నడుము బాధ, మరి ముక్కు బాధ, కన్ను బాధ, నోరు బాధ, చెవి బాధ అంటారండి. కానీ బాధ అనేది ఎవరికండి? ఆత్మకండి. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి శరీరం బాధపడుతుంది, శరీరము సంతోషపడుతుందండి. ఏమండి, ఆత్మ లేకపోతే ఈ శరీరం బాధపడదు, శరీరము సంతోషపడదండి. ఇలా మానవ దేహాన్ని, మట్టి దేహాన్ని ఎవరు మరి జీవింపజేస్తూ ఉన్నానంటే దేవుని జీవాత్మ ఈ మట్టి దేహాన్ని జీవింపజేస్తూ ఉందండి పిల్లరా. దయచేసి గమనించండి పిల్లరా. డాక్టర్కి వెళ్తాం, డాక్టర్కి వెళ్ళి ఏం మాట్లాడతామండి? నా కళ్ళు బాగలేదు, నా గుండె బాగలేదు, నా చేతులు కాళ్ళు బాగలేదు, నా గుంట్లో బాగలేదు అంటామండి. కానీ నువ్వు అలా అంటున్నావంటే నీది ఎవరున్నాడు? ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ నువ్వండి ఇలా. నువ్వంటే నీ శరీరం కాదు, నువ్వంటే నీ కళ్ళు కాదు, నువ్వంటే నీ నోడు కాదు, నీవంటే మరి నీ అవయవాలు ఏది కాదండి. నీవంటే ఎవరైనా చేసండి ఆత్మ పిల్లరా. ఈరోజు పలానా వ్యక్తికి పలానా పేరు పెడుతున్నామండి, పలానా పేరు పెడతాం. పుట్టిన ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుందండి పిల్లరా. పుట్టిన మనిషికి ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు పిల్లరా మనం పిలుస్తామండి. కానీ ఆ పేరు ఎవరికి? దేహానికా ఆత్మగా అని ఆలోచించగలిగితే పిల్లరా, ఆ పేరు అనేది దేహానికి కాదండి, ఆత్మకండి పిల్లరా. ఒకనాడు చచ్చిపోయాక పలానా సుబ్బారావు చనిపోయాడండి, పలానా అప్పారావు చనిపోయాడండి, పలానా వెంకటరావు చనిపోయాడండి, పలానా చనిపోయాడండి, పలానా పేరు గలవాడ, పలానా నారాయణమూర్తి, పలానా రాజు చనిపోయాడు అంటామండి. అంటే నువ్వు ఆ వ్యక్తి పేరుని పెట్టి పిలుస్తున్నావు. చనిపోయాడండి అంటే చచ్చిపోయింది ఏంటంటే చచ్చిపోయింది శరీరము, పోయింది ఆత్మ అండి పిల్లరా. నీ పేరు, నీ ఊరు, నీకున్న అధికారము, నీకున్న హోదా, నీకున్న ప్రత్యేకత, నీకున్న అహంకారము, నీకున్న గర్వము, నీకున్న డబ్బు, నీకున్న ధనము, నీకున్న భూమి, నీకున్న ఆస్తి మొత్తము కూడా ఏమైపోతుంది పిల్లరా? చనిపోతే పోతుందండి పిల్లరా. చనిపోతే అన్నీ పోతాయండి. బంధాలు పోతాయి, బంధుత్వాలు పోతాయి, డబ్బు పోతుంది,
ఆనందం ఆనందం పోతుంది పిల్లరా. ఈ లోక బంధాలు పోతాయి, ఈ లోకంలో ఉంటున్న ఈ అకౌంట్లు పోతాయి పిల్లరా. ఈ లోకంతో అసలు సంబంధమే లేకుండా పోతుందండి. మరణం అనేది మనుషులతో సంబంధాన్ని తెంపుతుందండి. కానీ జ్ఞానం అనేది ఈ లోకంతో సంబంధాన్ని కలుపుతుందండి. ఏమండి, జ్ఞానం అనేది ఈ లోకం మనుషులతో బంధం కలుపుతుంది. మరణం అనేది ఈ లోకంతో సంబంధాన్ని తెంపుతుందండి పిల్లరా, తెంపుతుంది. దయచేసి గమనించండి పిల్లరా. ఆత్మ అంటే ఏమిటంటే, ఆత్మ అంటే నీవంటే శరీరం కాదు, నీవంటే ఒక ఆత్మ. ఈ ఆత్మ కోసం బైబిల్లో రాయబడ్డది, నొన్ని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏమండి, నొన్ని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట? యెహోవా పెట్టిన దీపము. ఈరోజు మానవ దేహం అనే చీకట్లో మరి దేవుడి ఆత్మ పెట్టాడు కనుక ఈ దేహం అనేది ఎలుగుగా ఉందండి, ఎలుగుమయంగా ఉందండి. దేవుడి ఆత్మకు పెట్టకపోతే ఒకనాడు ఆదాముని చేసిన తర్వాత దేవుడు ఏం పోసాడు? ఆదామునికి ఏమి ఇచ్చాడంట? జీవాత్మని ఇచ్చాడండి ఆదాములోనికి దేవుడు జీవాత్మ పంపక ముందు ఆదాము ఎలా ఉన్నాడు పిల్లరా? మనిషిగా లేడండి, బొమ్మగా ఉన్నాడు, మట్టి దేహంతో ఉన్నాడు. ఎందుకు పనికిరాని మట్టి దేహంతో ఉన్నాడండి ఆదాము. కానీ ఎప్పుడైతే దేవుడు ఆదామునికి తన జీవాయం నూదాడో అప్పుడు ఆదాము ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయ్యాడు, మనిషిగా మారాడు పిల్లరా. అంటే దేవుడు ఆదామునికి ఏం పోశాడు? జీవాత్మని పోశాడు, మనిషి జీవాత్మ అయ్యాడండి పిల్లరా. దయచేసి గమనించండి, యొక్క అమూల్యమైన మాటలు ఆలోచించండి పిల్లరా. ఈరోజు ప్రతి మనిషి దేహంలో దేవుడు ఏ ఆత్మ ఉంచుతున్నాడంటే జీవాత్మను ఉంచుతున్నాడండి, ఉంచుతున్నాడు పిల్లరా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్ గ్రంథము బోధిస్తుందండి పిల్లరా. దయచేసి గమనించండి పిల్లరా. మరి ఈ ఆత్మకు సావు ఉందండి, ఆత్మకు సావు లేదండి పిల్లరా. ఈ శరీరం నిష్ప్రయోజనము, ఆత్మకు సావు లేదని బైబిల్ గ్రంథము బోధిస్తుంది పిల్లరా. యుగాలు జగాలు ఆత్మగా సావే లేదండి పిల్లరా. ఈ శరీరానికి సాగు ఉంటుంది, మరి ఈ లోకానికి సాగు ఉంటుంది, లోక మనుషులకు సాగు ఉంటుంది. కానీ మనలోన ఉన్న ఆత్మకు సాగు ఉందండి లేదండి. ఎందుకంటే ఇది దేవుడి నుండి వచ్చింది కనుక. ఏమండి, దేవుడు తన పోలికని తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు కనుక పిల్లరా. దేవుడు ఏం చేశాడు? తన పోలికని తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడండి పిల్లరా. అందుకే మన ఆత్మకు చావు లేదండి పిల్లరా. దయచేసి గమనించండి, దేవునికి చావు లేదు, దేవుడి నుండి వచ్చిన మనకు కూడా, మన ఆత్మకు కూడా చావు లేదండి. అందుకే ఆత్మ సావదు, అగ్ని ఆడదు అని బైబిల్ బోధిస్తుంది పిల్లరా. ఆత్మ చావదు, అగ్ని ఆడదు. ఆత్మకి ఎందుకు చావు లేదంటే ఇది దేవుని నుండి వచ్చింది కనుక, ఇది దేవుని పోలిక కనుక, ఇది దేవుని స్వరూపం కనుక పిల్లరా. అటువంటి ఆత్మను రక్షించడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారండి పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే ఆలోచించుకునేది బైబిల్లో మంచి మాట రాయబడేది ఏంటంటే, నశించిపోతున్న దాన్ని ఎదిగి రక్షించుటకు. ఏమండి, నశించిపోతున్న దాన్ని ఎదిగి రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. నశించిపోతుంది ఆత్మ, ఆ ఆత్మను ఎదిగి రక్షించడానికి పిల్లరా క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తం, మన అపరాధ నిమిత్తం మన సిలువలో నలగొట్టబడి చంపబడి తన ప్రాణాన్ని ఇచ్చి పిల్లరా మన నిమిత్తం ఆయన సిలువలో మరణం పొందకండి.
మీ అపరాధం చేత పాపం చేత చచ్చిపోయిన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బతికించును. పిల్లరా దయచేసి గమనించిన బైబిల్లో మంచి మాట ఉంటుంది ఏంటంటే, మీ ఆత్మను రక్షించుకుంటూ సాత్వికముతో శక్తి గల వాక్యముని సాత్వికంతో అంగీకరించండి. ఏమండి, శక్తి గల వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికంతో అంగీకరించాలంట. సాత్వికంతో అంగీకరించండి అని బైబిల్ చెప్తున్నాను. యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలి ఈ భూమి మీద అంటే, సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే, మన ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే. ఇలా చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటారంటే, ఈ భూమి మీద ఆశల కోసం, ఈ భూమి మీద ఆనందాల కోసం, ఈ భూమి మీద సుఖ దుఃఖాల కోసం నమ్ముకుంటారండి. కానీ బైబిల్ చెప్తుంది యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఆత్మను రక్షించుకోవడానికి చేసి నమ్ముకోవాలని బైబిల్ గ్రంథము బోధిస్తుంది. ఆత్మను రక్షించేది ఎవరంటే యేసుక్రీస్తువారండి. ఏమండి, ఒక రోగం రక్షించేవాడు ఎవరు? డాక్టర్, రోగం నుండి. కానీ పాతాళం నుండి నరకగ్ని నుండి రక్షించేది ఎవరు? యేసుక్రీస్తువారండి. పిల్లరా గమనించండి పిల్లరా, పాపం అనే ప్రమాదం ఉంటున్న ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చిన సహాయకుడు మరి ఎవరంటే యేసుక్రీస్తువారండి. పిల్లరా ప్రమాదం జరిగితే రక్తం లేకపోతే ఆ ప్రాణం పోతుందండి. ప్రాణము పోతుంది, అందుకనే రక్తం రక్షించాలి. అలాగే పాపం చేసిన మనకి ప్రభువు రక్తం అవసరం. ప్రభువు రక్తం అనేది ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది, ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. పిల్లరా దయచేసి గమనించండి, ఒక వాక్యాన్ని ఆలోచించండి. పిల్లరా యేసుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, మీ ఆత్మను రక్షించుకోవడానికి ఆయన్ని నమ్ముకోవాలి. పిల్లరా మీ లోన నాటబడిన ఆత్మను దేవుడు నాటాడు. మానవ దేహంలో దేవుడు ఆత్మని నాటాడు. పిల్లరా దేవుడు ఈ ఆడుగు దేహంలో ఆత్మను నాటాడు. ఆ ఆత్మను నాటబడిన ఆత్మను రక్షించుకోవడానికి ఏం చేయాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన చెప్పినట్లు బతకాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడే పాప క్షమాపణ గలవాడండి. ఈరోజు పాపాలు బాబులు అంటే అనేక మంది ఏం చేస్తున్నారండి? పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నారండి. కానీ ఒకనాడు ప్రతి మనిషి పాపం పోవడానికి యేసుక్రీస్తు ఒక పుణ్య కార్యం, ఒక ధర్మకార్యం చేశారండి. ఏంటంటే ఆయన ప్రాణాన్ని శిలువలో కట్టడము ఒక పుణ్య కార్యము, ఒక ధర్మ కార్యం అండి. ప్రపంచ మనుషులందరి వరకు కూడా చేసు చెరువులో ప్రాణం పెట్టి మృత్యుంజయులై లేచి పిల్లగా ఈయన పాప నిమిత్తం ఆయన పిల్లగా చంపబడి పిల్లగా మళ్ళీ తిరిగి లేచి మన అందరికీ కూడా ఒక మాదిరిగా చూపించాలండి. చేసే జీవితం అనేది ప్రతి మనిషి కూడా మాదిరి. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. అందరికీ వందనాలు. గాడ్ బెస్ట్ ఆల్, లవ్లీ ఆల్. ఎందుకంటే లైవ్ అనేది అప్పుడు చూడట్లేదండి, అందుకే లైవ్ ఇవ్వడం ఆపేశాను కొద్ది రోజులు బట్టి. మరి ఎందుకు ఇవ్వాలనిపించింది, అందుకే ఇచ్చానండి. దయచేసి గమనించండి. అందరికీ వందనాలు.